ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలానికి చెందిన బర్మావత్ మోతి కుమార్ మాట్లాడుతూ, నేను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి నాకు వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకున్నటకు నాకు తగిన ఆర్థిక సహాయం అందించగలరని పత్రికాముఖంగా కోరారు. ఇప్పటివరకు ప్రపంచంలో అతిపెద్ద ఎత్తైన దక్షిణ ఆఫ్రికా దేశంలోని మౌంట్ కిలిమంజారో మరియు రష్యా ఖండంలోని మౌంట్ ఎల్బ్రూస్ 40 డిగ్రీలు అను 2 పర్వతాలు అధిరోహించి ఉన్నాను. మరలా ఇప్పుడు మన భారతదేశం తరపున నేపాల్ లో గల ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలలో ఒకటైన మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నాలు చేస్తున్నానని అన్నారు. ఎన్ని పర్వతాలు అధిరోహించిన నాకు ఏ విధమైన ఆర్థిక వనరులు కలిగి ఉండలేదు. మరియు నాకు నా తల్లిదండ్రులకు నివాసం ఉండటకు నివాస స్థలం కూడా లేదు. మా తల్లిదండ్రులు కూలినాలి పనులకు వెళ్లితే గాని మా కుటుంబం గడవని పరిస్థితిని తెలిపారు. కావున నా యందు దయ ఉంచి సాయం అందించవలసిందిగా వేడుకున్నారు. ఫోన్ పే 9346433658కి చేయగలరని సంప్రదించారు. ఫస్ట్ క్లైంబర్ అదేవిధంగా మనతో కూడా పైన నిర్వహించడం జరిగింది సార్. అదేవిధంగా ఎవరెస్ట్ ట్రైనింగ్ అరుణాచల్ ప్రదేశ్లో తీసుకున్న సర్టిఫికేట్ సార్ ఏ గ్రేడ్ వచ్చింది. అదేవిధంగా సౌత్ ఆఫ్రికాలో మౌంట్ కిలిమంజారో పర్వతం అధిరోహించిన సర్టిఫికేట్ సార్. అదేవిధంగా రాక్ క్లైంబింగ్ భువనగిరిలో తీసుకున్న సర్టిఫికేట్ సార్. ఈ విధంగా ఈ స్పోర్ట్స్ సార్ కొన్ని స్పోర్ట్స్ స్టేట్ మీట్ ఆడాను సార్. నా పేరు వచ్చేసి బి మోతి కుమార్, మరి బియ్యమ్మజర్ పెనుపల్లి మండలం ఖమ్మం డిస్ట్రిక్ట్. నా పేరు నా ఊరు అడ్రస్ అక్కడ ఉంది. అయితే నేను చిన్నప్పటి నుండి స్పోర్ట్స్ ఆడాను సార్. ఇప్పుడు మన దేశం తరఫున ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి నాకు పర్మిషన్స్ అన్నీ వచ్చాయి సార్. ఆల్రెడీ నేను సౌత్ ఆఫ్రికాలో ఉన్న మౌంట్ కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాను. అదేవిధంగా రష్యాలో మౌంట్ ఎల్బ్రూస్ పర్వతాన్ని -40 డిగ్రీస్లో అధిరోహించిన 2 తెలుగు రాష్ట్రాల నుండి మొట్టమొదటి వ్యక్తిగా రికార్డు రావడం జరిగింది సార్. ఎవరెస్ట్ ట్రైనింగ్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్లో తీసుకున్నాను, అక్కడ ఏ గ్రేడ్ సాధించాను సార్. అదేవిధంగా రాక్ క్లైంబింగ్ భువనగిరిలో తీసుకున్నాను, అక్కడ ఏ గ్రేడ్ సాధించాను. ఈ విధంగా నాకు ఎవరెస్ట్ ఎక్కడానికి పర్మిషన్స్ అన్నీ వచ్చాయి సార్. ఇప్పుడు ఎవరెస్ట్ వెళ్ళడానికి నాకు కొంత ఆర్థిక సహాయం కోసం నేను స్పాన్సర్స్ కోసం చూస్తున్నాను సార్. ఇదివరకు ఆ ప్రపంచంలో 2 పర్వతాలు అధిరోహించడానికి నాకు సహకరించిన కొంతమంది మోహన్ నాయక్ గారని బీజేపీ పార్టీ, అదేవిధంగా లయన్స్ క్లబ్ వెంకట పుల్లయ్య గారు, అదేవిధంగా వడ్డీ పార్థసారథి రెడ్డి గారు, ఈ విధంగా కొంతమంది హెల్ప్ చేయడం ద్వారా నేను ఆ ప్రపంచంలో 2 పర్వతాలు అధిరోహించి ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కడానికి అవకాశం వచ్చింది సార్. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని ఎవరెస్ట్ వెళ్దామనే ఒక డ్రీమ్తో ముందుకు వస్తున్నాను. నాకు ఆర్థిక స్తోమత లేదు సార్. మా తల్లిదండ్రులు రోజు కూలి పనికి జామకాయలు అమ్మితే కానీ పూట గడవని స్థితి. కనీసం ఉండడానికి ఇల్లు లేదు సార్, రెంటుకుంటున్నాం. అయినా సరే నా లక్ష్య సాధన కోసం నేను కష్టపడుకుంటూ ఇక్కడే మన శ్రీ చైతన్య క్యాంపస్లో నాకు అకామిడేషన్ ఇచ్చారు సార్. అకామిడేషన్ ఇచ్చేసి నాకు కావాల్సిన ఫిజికల్ ట్రైనింగ్కి, నాకు జిమ్ ప్రాక్టీస్కి, కోచ్కి అక్కడంతా ఫ్రీ ఇచ్చారనమాట. ఇప్పుడు నేను నెక్స్ట్ ఏప్రిల్లో 2025 ఏప్రిల్లో ఎవరెస్ట్ ఎక్కడానికి ఆర్థిక సహాయం కోసం మీరు నన్ను కృషి చేసి మన జిల్లా తరఫున, రాష్ట్రం తరఫున, దేశం తరఫున ఎవరెస్ట్ అధిరోహించడానికి పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మన జిల్లాలో 3 మంత్రివర్యులు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఇలా పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ వాళ్ళ యొక్క కృషితో నేను ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి నాకు కొంత సహాయాన్ని అందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.